మనకి ఈ మధ్యన అందరి చేతుల్లో సెల్ ఫోన్స్ ఉంటున్నాయి. ఈ సెల్ ఫోన్స్ ద్వారా చాలా ఫ్రాడ్ జరుగుతుంది. మీ అందరికీ కొంచెం అవగాహన ఉండే ఉంటుంది. సో అది ప్లస్ ఇంకొంచెం అవేర్నెస్. ఇప్పుడు మీరు ఈ 18 years బిలో ఉన్నారు కదా, అండ్ 18 years అబవ్ స్పోర్ట్స్ వేస్తారు. మీరు అందరూ కూడా ఇప్పుడు దేశ పౌరులు, సిటిజన్స్. సో మీకు చట్టం పట్ల కొంత అవగాహన, అలా అవేర్నెస్ కల్పించడానికి మేము వచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ మా సైబర్ క్రైమ్ ఎస్ఐ మీకు అంతా కూడాను సైబర్ ఫ్రాడ్స్ గురించి చెప్పుంటారు. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ కాలేజ్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయాలి, అది వెల్ అండ్ గుడ్. అలాగే అట్ ద సేమ్ టైం చదువుకుంటూ బాధ్యతగా కూడా ఉండాలి. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఒక అబ్బాయి, మీరు ఎవరో డిప్లొమా చదువుతూ ఉంటారు, 17 years అబ్బాయి, ఓకే, ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి వద్దు అంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు వద్దు అంటుంది. అప్పుడు మీరు అబ్బాయికి ఏం చెప్పాలి? గుడ్, మంచి సజెషన్ ఇచ్చాడు. అది అందరూ కూడా అది నేర్చుకోండి. అమ్మాయి నో అన్నప్పుడు అమ్మాయి వెంటబడకూడదు. ముఖ్యంగా 18 లోపు ఉన్నవాళ్ళు మేజర్ అంటారా, మైనర్ అంటారా? అదంతా బాగా తెలుసు. ఈ మైనర్స్ అనే అమ్మాయిలు మీతో పాటు నన్ను బయటికి తీసుకెళ్ళు, నన్ను లేకపోతే లేపుకెళ్ళిపో అని చెప్పి అమ్మాయి ఒకవేళ అడిగింది అనుకో, తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్ళను మేడం. తీసుకెళ్తే ఏమవుతావు? అరెస్ట్ అవుతాడు. ఆ అబ్బాయి క్లారిటీ ఉంది. ఈ క్లారిటీ మీ అందరికీ కూడా ఉండాలి. 18 లోపు అమ్మాయిలు చిన్న పిల్లలు, బాలికలు. 18 లోపు అబ్బాయిలు కూడా బాలులే. అలాగని చెప్పి మీకు జైలు ఉండదు, శిక్ష ఉండదు అని ఏమి ఉండదు. మీరు 18 లోపు ఉన్నా సరే 18 లోపు అమ్మాయిని ఏడిపించడం కానీ, అమ్మాయిని హ్యాస్ చేయడం కానీ, లేకపోతే అమ్మాయిని ఇలా వెళ్తూ ఉంటే ఈవ్ టీజింగ్ చేయడం కానీ, లవ్ చేసాము పద బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళడం కానీ, ఆ అమ్మాయి నాకు ఇష్టమనే చెప్పిందని చెప్పి అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం కానీ, ఆ అమ్మాయి నాకు ఇష్టమని చెప్పిందని చెప్పి ఆ అమ్మాయిని ఫిజికల్గా కలవడం కానీ జరిగితే అది రేప్ కేసు కడతారు. చిన్నపిల్లలు అయినా సరే, మీ ఏజ్తో సంబంధం లేదు, మీ మీద రేప్ కేసు కడతారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. సో ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు 1 నెల 2 నెలలు రిమాండ్లో ఉంటారు. అక్కడితో అయిపోదు, మళ్ళీ వాయిదాలు మొదలవుతాయి. మీరు బెయిల్ మీద బయటకు వస్తారు, మళ్ళీ వాయిదాలు మొదలవుతాయి, ఎవిడెన్స్ తీసుకుంటారు, హాస్పిటల్కి పంపిస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత, వాయిదాలు అన్నీ అయిన తర్వాత కోర్టు శిక్ష వేస్తుంది, 10 ఏళ్ళు 20 ఏళ్ళు. మీరందరూ ఇప్పుడంతా కూడాను సెల్ ఫోన్స్, టిక్టాక్లు, ఇన్స్టాగ్రామ్లు, రీల్స్ అన్నీ చూసుంటారు. ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఫేమస్ పర్సన్ ఒక అతను కోర్టు శిక్ష వేసింది పోక్సో కేసులో. ఐడియా ఉన్నారా ఎవరు? ఏదో వినిపించింది. ఫన్ బకెట్ భార్గవ్, విన్నారా? ఫన్ బకెట్ భార్గవ్ బాగా ఫన్ అనుకొని ఆ చిన్న అమ్మాయిని తీసుకొచ్చాడు. వచ్చి ఆ అమ్మాయితో రీల్స్, వీడియోస్ అన్నీ చేసి ఆ అమ్మాయిని యూజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి కేసు పెట్టింది. ఆ అబ్బాయికి ఇప్పుడు ఎంత శిక్ష వేశారు? 20 years శిక్ష. ఓకే, ఆ అమ్మాయి చూడ్డానికి పెద్ద అమ్మాయిలా ఉంది, నాకు తెలియలేదు, లేకపోతే ఆ అమ్మాయి ఇష్టంగానే నాతోటి ఉంది, అవేవి వినదు కోర్టుకి చట్టమే ముఖ్యం. ఆ చట్టంలో ఏమని ఉంది? 18 లోపు అమ్మాయిని మీరు ఏం చేసినా సరే 18 లోపు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కన్సెంట్ అంటే సమ్మతం తెలిపే రైట్ ఉండదు మీ పట్ల. అంటే మీరు ఏదైనా చేయాలనుకున్నా అది విత్ పేరెంటల్ కన్సెంటే. పేరెంట్స్ ఓకే అంటేనే అది కన్సెంట్ అవుతుంది. మీకు కన్సెంట్ ఇచ్చే రైట్ లేదమ్మా, నాకు ఇష్టం నేను వెళ్ళిపోతాను అబ్బాయితో అని చెప్పడానికి మీకు లేదు రైట్. మీ పేరెంట్స్ ఆర్ యువర్ గార్డియన్స్, వాళ్ళు చెప్తేనే ఏదైనా చెల్లుతుంది. అలాగే మిమ్మల్ని మీ పేరెంట్స్, మీరు ఏదో ఎవరినో ఇష్టపడుతున్నారని చెప్పి మీ పేరెంట్స్ మిమ్మల్ని చైల్డ్ మ్యారేజ్కి ఫోర్స్ చేస్తే, అంటే లెస్ దెన్ 18 years ఉన్నా సరే వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి మీ పేరెంట్స్ అనుకుంటూ ఉంటే, మీరు మీ క్లాస్ టీచర్కో, ప్రిన్సిపల్కో, మీ చైర్మన్ గారికో ఎవరో ఒకరికి మీరు చెప్పాలి. ఎందుకంటే లెస్ దెన్ 18 years పెళ్లి చేసుకోవడం కూడా నేరమే.